రోజు నిరుద్యోగులు అందరినీ ఆల వైపు తిప్పుకొని మేము మెగా డిఎస్ వేస్తాం, గ్రూప్ 2 పోస్టులు 2000 వేస్తాం, గ్రూప్ 3 3000 వేస్తాం, అన్నీ 46 జీవో వేస్తాం అని చెప్పి అన్నీ ఒప్పుకున్నారు. ఆ రోజు గవర్నమెంట్ రాగానే డిసెంబర్ 7 తారీఖు ప్రమాణ స్వీకారం చేసిండు. ఫస్ట్ సంతకం రుణమాఫీ చేస్తాం మేము నిరుద్యోగుల పైన. అది కూడా నిరుద్యోగులే గెలిపించడానికి అయిపోయిన ఆ రోజు. నిరుద్యోగులని కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు అన్నట్టు. కానీ అదే మాట ఈరోజు మాట తప్పి ఎవరు పట్టించుకుంటారు. బలమూరి వెంకటతో ఈరోజు పోయినాం మేము. అంటే కనీసం ఇప్పుడైనా స్పందించకపోతే మీరు అందరు కలిసి డిఎస్ఓలు ఈ గ్రూప్ 2 వాళ్ళు అందరు కలిసి ఒక డేటా అనౌన్స్ చేయాలంటారు. అంటే మన అనౌన్స్ చేయడానికి మన గవర్నమెంట్ ఏమన్నా నిరుద్యోగుల గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు? మరి అనౌన్స్ కూడా చేయొచ్చు, దాంతో ఏముంది. ఒక రోజు డేట్ చెప్పమంటే చర్చలు పిలిస్తే మీరు వెళ్ళి అనౌన్స్ చేసుకోవచ్చు, దాంతో ఏముంది. అబ్బా మీరు ఒక 10-20 మంది మాట్లాడేసుకుంటారు అని చెప్పు. డేట్ చెప్పండి, డేట్ ముఖ్యమంత్రితో ఇవ్వాలి. ముఖ్యమంత్రితో మీరు అడగండి, ముఖ్యమంత్రి మీరు అన్న డేట్ ఇవ్వడానికి మీకేం ప్రాబ్లం అబ్బా? మీకేం ప్రాబ్లం లేదు. ఎంతసేపు మాకు లెటర్ తీసుకురా అంటే మేము వినతి పత్రాలు ఇచ్చినప్పుడు నీవు అవన్నీ తీసుకొని పోయి నువ్వు ఇవ్వాలడ. కానీ అవన్నీ లేకుండా మీరే రాసుకురా అండి అన్ని విద్యార్థులకు కుట్టాడు పెట్టించారు. ఇవన్నీ అంటే న్యాయమైన నువ్వు నిజంగా చెయ్యాలి, వీళ్ళకి పోస్ట్ పోన్ చేయాలి, పోస్టులు పెంచాలి అనే ఆలోచన ఉంటే ఆల్రెడీ ఎన్ని రోజుల నుంచి మంత్రులు కలిసిరు, వినతి పత్రాలు ఇచ్చినా అప్పుడే చేయాలి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకో లెటర్ తీసుకురా, మళ్ళీ ఇంకోటి చేయి, మళ్ళీ కొత్త చేయాలంటే వీళ్ళు డైవర్ట్ చేయడానికి ఎంతసేపు ఎన్ని లెటర్లు ఇచ్చినా వాళ్ళు పట్టించుకుంటారు. జాబ్ చేయాలంటే ఇంకా 2 years పడుతుంది. ఆల్రెడీ సెంట్రల్ ఎగ్జామ్స్ ఉంటాయి, అవి ఇంకా 3 కావచ్చు 4 కావచ్చు. అవన్నీ కాదు కదా మాకు ఏమంటుంది. జస్ట్ గ్రూప్ 2 పోస్టులు గ్రూప్ 3 పోస్టులు తెచ్చి మెగా డిఎస్ ఇచ్చి మాకు కొంచెం టైం అంటే ఎగ్జామ్ అనేది ఆ రోజు వాళ్ళు ఏమన్నారు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రతి ఎగ్జామ్కు 2 నెలలు 3 నెలలు గ్యాప్ ఉండాలన్నారు. మరి వీళ్ళు ఏం చేస్తారు? డిఎస్సి ఎగ్జామ్కు గ్రూప్ 2 ఎగ్జామ్ ఒకటే రోజు రేవంత్ రెడ్డి కోదండ్ర ఈ మాట అన్నారు. 2 months ఉండాలని అన్నారు. స్పీచ్లు ఇచ్చిన లైబ్రరీ అందరూ ప్రతి ఒక్కరు లైబ్రరీకి వచ్చారు. లైబ్రరీకి వచ్చి ఆ రోజు బట్టి విక్రమార్కి వచ్చిండు, రియాజ్ సార్ వచ్చిండు, బలమూరి వెంకట వచ్చిండు. ఎప్పుడు అందరూ వచ్చి లైబ్రరీ యూజ్ చేసుకున్నప్పుడు ఆ రోజు లైబ్రరీ గుర్తొచ్చింది. ఈ రోజు లైబ్రరీ గుర్తొస్తుంది కదా. మరి ఆ రోజు లైబ్రరీ చేసినవే కదా ఉద్యమాలన్నీ. అశోక్ నారాయణ లైబ్రరీ చేసిన ఉద్యమాలే ఈ రోజు మర్చిపోయారు. నిరుద్యోగులు అంటే వాళ్ళకు చులకన చూస్తారు. ఇన్ని రోజుల నుంచి తెలంగాణ కోసం కొట్లాడి 14 సంవత్సరాలు కష్టపడి కేసీఆర్ని గద్దె దించడం. అంత కష్టపడి ఆయన చేసిన గద్దె ఈయన ఏం చేయలేదు తెలంగాణ కోసం. వాస్తవాన్ని మాట్లాడాలంటే కాంగ్రెస్ కూడా ఉన్నోడే కాబట్టి ఈయన ఏం కాదు. నిరుద్యోగులు అనుకుంటే 6 నెలలు కాదు, నెక్స్ట్ మంత్ దిగిపోవచ్చు అవసరం అయితే. పెద్ద సమస్య కాకపోతే వాళ్ళు అర్థం చేసుకోవాలి. నిరుద్యోగుల పవర్ ఏంటన్నా ఆల్రెడీ చూసిర్రు, మళ్ళీ చూడాలని కూడా గవర్నమెంట్ ఉండదు. వాళ్ళు అర్థం చేసుకోవాలి ఆ విషయం అనేది. అదే ఇప్పుడు మనము టీజీపీఎస్సీ ముట్టడి అంటారు కదా. ఒకవేళ అప్పటికి ఒప్పుకోకపోతే చలో జంతర్ మంతర్ అని పెట్టుకుని సోనియా గాంధీనే కలిసిరు అనుకో, ఈయన సీఎం జాబ్ తీసేస్తారు. తర్వాత మీ జాబ్లు అందరికి వస్తాయేమనిపిస్తుంది. అప్పుడు ఒక స్లోగన్ ఇచ్చినామబ్బా, కేసీ రావు, కేటీ రావు, హరీష్ రావు, కవితారావు, ఈ రావులు ఉన్నన్ని రోజులు మనకు జాబులు రావు అన్నాం. ఇప్పుడు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈ రెడ్డిలు ఉన్నన్ని రోజులు మాకు జాబులు రావని నినాదంతో పోయి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలిస్తే అప్పుడు ఈయన సీఎం జాబే పోతుంది. ఈ నాకు తెలియట్లేదు. స్టడీ చైర్లతో పెట్టుకుంటే ఆల్నాడు ఒకటి సీఎం చైరే పోయింది. వీళ్ళ చైర్లో పోతాయి పట్టించుకోకపోతే. రేపు డిసెంబర్ 5 తారీఖు నాడు ఖచ్చితంగా టీజీపీఎస్ ముట్టడి చేస్తాము. అది కాదంటే మిలియన్ మార్చి పెడతాం అవసరం అయితే. అది కాదంటే ఢిల్లీ పోతాం. తగ్గేదే లేదు. ఇప్పుడు మాకు ఎట్లీస్ట్ నాకు ఒక బాధ అనిపించినట్టే మీతో చర్చలు జరపట్లే. నేను అనేది నేను ఒక్కోసారి కాదనుకున్నాను. ఎగ్జాంపుల్ హైపోథెటికల్ మీకు వచ్చి ఎందుకు అయితలేదో మీకు చెప్పాలి కదా. ఈ రీజన్ చెప్పి అందరితో రొప్పియాలి కదా. అది అసలు చర్చలే జరుపుతలేవంటే వాళ్ళెంత వాళ్ళ లెక్క ఎంత. అవతల ఏపీ గవర్నమెంట్ మాట ప్రకారం ఆయన అన్ని చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మన చంద్రబాబు నీ శిశువుడే కదా, మరి నువ్వెందుకు చేస్తున్నావు? ఆయన 18 గంటలు పని చేస్తాడు. ఆయన పోటీ పడుతుంది, ఏడ పోటీ పడుతున్నావు? ఈ ముచ్చకంగా పోస్ట్ పెంచి ఇంత పోస్ట్ పోన్ చేయలేకపోతున్నావు. నువ్వేం గవర్నమెంట్ అని ఆడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. ఆయన కంటే మంచి పేరు తెచ్చుకుంటాడు. మంచి పేరు తెచ్చుకున్నా ఆయన కంటే ఒక డిఎస్ ఎక్కువ వేస్తే దాదాపు 1 నెల రోజులు అవుతుంది వినతి పత్రాలు ఇస్తున్నాము. నిరుద్యోగుల డిమాండ్ అన్ని చెప్తున్నాము. అయినా గవర్నమెంట్ పట్టించుకోలేదు. దయచేసి ఈ గవర్నమెంట్ పట్టించుకోకపోతే నెక్స్ట్ పరిణామాలను చూస్తుంది.
వీళ్ళు ప్రతిదీ మా దానికి అనుకూలంగా ఇప్పుడు కేసీఆర్ ఎంబట పడ్డట్టు ఎట్లా ఆల్రెడీ చదవాలి అరాలే వేరే పని పెట్టుకోవద్దు ఇక. ఎట్లా చదువు పక్కన పెట్టినాం ఇది అయిపోయింది మళ్ళీ ఆయన హరీష్ రావు ట్రాప్ లో పడరు కదా.